తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్ న్యూస్. రిజల్ట్స్ అయితే లైవ్‌లోకి అయితే వచ్చేసాయండి. సో, ఇప్పుడు మనకు 11 గంటల సమయంలో అయితే ఈ రిజల్ట్స్ అనేటివి విడుదల చేయబోతున్నట్లయితే ప్రభుత్వ కార్యదర్శి అయితే తెలియజేశారనమాట. సో, నేడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి సంబంధించిన విద్యార్థులకైతే ఈ రిజల్ట్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో, ఈ యొక్క ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. అలానే మీరు వాట్సాప్ నుంచి కూడా ఒక నంబర్ అయితే ఇచ్చారనమాట. ఆ నంబర్‌కి హాయ్ అని మెసేజ్ చేస్తే సో, కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతాయి. ఆ డీటెయిల్స్ మీరు ఇచ్చినట్లయితే మీకు రిజల్ట్స్ వాట్సాప్ ద్వారా కూడా వస్తాయని చెప్పి చెప్తుంది ప్రభుత్వము. సో, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరందరూ కూడా వీడియోని లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుంది. తప్పకుండా యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే సో, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలనేటివి ఆదివారం ఉదయం 11 గంటలకు అంటే మరో కొద్ది గంటల్లోనే రిజల్ట్స్ అనేటివి వస్తున్నాయన్నమాట. ఆన్‌లైన్‌లోకి అయితే లైవ్‌లోకి అయితే వచ్చేస్తాయి. సో, ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ ఫలితాలనైతే విడుదల చేస్తారు. ఈసారి దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులైతే పరీక్షలు రాశారు. ఇంటర్ ప్రధాన పరీక్షలు మార్చి 13వ తేదీతో ముగిశాయి. నెల రోజులకు ఫలితాలైతే వెల్లడిస్తున్నట్లయితే ఇంటర్మీడియట్ బోర్డ్ అయితే చెప్తుందనమాట. అయితే ఈ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలనేది చూద్దాము. సో, మీరు డైరెక్ట్ లింక్స్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లింక్స్ ద్వారా చెక్ చేసుకోవడం మీకు తెలియకపోయినట్లయితే వాట్సాప్‌లో ఒక నెంబర్ అయితే ఇచ్చారనమాట. ఆ నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ పెట్టినా గానీ మీకు రిజల్ట్స్ అనేటివి వస్తాయని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్స్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో, డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే ఇచ్చున్నాను నేను. సో, ఈ లింక్ అనేది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్‌కి సంబంధించిందనమాట. సో, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయంగానే ఫస్ట్ ఇలా ఎగ్జామ్ రిజల్ట్స్ డౌన్‌లోడ్ అని చెప్పి ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి కదా! సో, ఇందులో ఎగ్జామినేషన్ రోల్ నంబర్ మీద క్లిక్ చేసేసి మీ రోల్ నంబర్ అనేది ఇచ్చేసి షో మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఇది వర్క్ కాకపోతే సో, క్లిక్ హియర్ టు డైరెక్ట్ వెబ్‌సైట్ అనే ఉంది కదా! సో, దీంట్లోకొచ్చేసి రిజల్ట్స్ ప్యానెల్ అని ఉంది కదా! దీంట్లోకి రావాలి. సేమ్ ఇదే పేజ్‌లోకి అయితే వస్తారు. సో, ఇక్కడ మనకు రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేసిన వెంటనే కూడా ఆన్‌లైన్‌లో అవైలబుల్‌లోకి అయితే రావు. కొంచెం సర్వర్ ఇష్యూ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు 11 గంటలకైతే రిజల్ట్స్ అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు కదా! కొన్ని సందర్భాల్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇవి లేట్ కూడా అవుతాయి. 12కి కూడా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. మాక్సిమం 12 నుంచి లైవ్‌లో అయితే వస్తాయి. మీరు 12 గంటలకి లేదా 11 నుంచి కూడా ట్రై చేయండి. వస్తే ఓకే. రాకపోతే 12 గంటలకి అలా లైవ్‌లోకి అయితే వస్తాయన్నమాట. సో, ఇలా మీరు ఈ లింక్స్ ద్వారా అయితే డైరెక్ట్‌గా చెక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడుతున్నాను. ఒకవేళ లింక్ ద్వారా వర్కౌట్ కాలేదనుకోండి, మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్‌కి సో, వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ అనేది చేయండి. ఈ నెంబర్‌ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. 8096958096 ఈ నెంబర్‌కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టంగానే సో, మీకు కొన్ని డీటెయిల్స్ అనేటివి వస్తాయన్నమాట. అంటే మీరు ఏ ఇయరు, అదేవిధంగా మీ యొక్క హాల్ టికెట్ నెంబరు ఇవన్నీ కూడా అడుగుతాయి. అవన్నీ కూడా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీ రిజల్ట్స్ అనేటివి చూసుకోవచ్చనమాట. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇలా వాట్సాప్ ద్వారా కూడా మీరు రిజల్ట్స్ అనేటివి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. మీరు లింక్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలానే వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. సో, ఈ యొక్క ఇంటర్మీడియేట్ ఫలితాలు మనకు ఇప్పుడు లైవ్‌లోకి అయితే వస్తున్నాయి కాబట్టి ఇంటర్ విద్యార్థులు మీకు మార్కులు తక్కువగా వచ్చాయని లేదా ఫెయిల్ అయిపోయాయని చెప్పి మీరు ఎలాంటి పనులనేటివి చేసుకోవద్దు. ఓకేనా? సో, మనకు సప్లిమెంటరీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా మీరు పాస్ అయిపోవచ్చనమాట. అంతేగాని ఎవరో ఏదో అంటారు, ఏదో చేస్తారు అనే ఊహల్లో అయితే ఉండవద్దు. సో, మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. సో, పాస్ అయిన అందరికీ కూడా సో, మనకు రిజల్ట్స్ అనేటివి లైవ్‌లోకి అయితే వస్తున్నాయి కాబట్టి పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్. అదేవిధంగా పాస్ కానటువంటి వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకంటే మీరు నెక్స్ట్ సప్లిమెంటరీలో అయినా మీరు క్వాలిఫై అయితే అవుతారు. సో, నాకైతే నమ్మకం ఉంది. సో, ఓకేనా? సో, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.